అలాగే లాస్ట్ సిరీస్లోకి వచ్చేసరికి పుజారా, రహానే, హనుమ విహారీ వీళ్ళు ఉండే. ఇప్పుడు వాళ్ళు లేనిది లోటు కనిపిస్తుందా సుధీర్? ఒకటి సుమిత్ర, మనం అనుకున్నాం కదా, ఇప్పుడు సీనియర్స్ విషయం ఒక డిస్కషన్లో మనం అనుకున్నాం. ఒక సీనియర్ తర్వాత ఒక సీనియర్ రావడం, సీనియర్ ఉన్నప్పుడు యంగ్స్టర్స్ ఆడడం జరుగుతూ ఉంటుంది అసలు. ఇప్పుడు వాళ్ళ కెరియర్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళ విషయం మనం ఆలోచించి లాభం లేదు. బట్ మీరు అన్నట్టుగా రహానే మాత్రం కోహ్లీ లేని లోటును యాజ్ ఎ క్యాప్టెన్గా, ప్లేయర్గా అద్భుతంగా తీశారు. ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత 36 కాల్అవుట్ ఓడిపోయిన తర్వాత మెల్బోర్న్లో సెంచరీ సాధించాడు. తర్వాత ఒక వండర్ఫుల్ ప్రదర్శన రైట్ త్రూ ద సిరీస్ కనబరిచాడు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి టీంలో మీరు అశ్విన్, జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్లో, అంటే ముఖ్యంగా మనం అశ్విన్ విషయం ఎందుకు ఎక్కువ మాట్లాడుకోవాలంటే బికాస్ 2011 నుండి ఆడుతూ ఉన్నాడు, 500+ వికెట్ తీశాడు. సేనా కంట్రీస్లో అశ్విన్ పర్ఫార్మెన్స్ హ్యాస్ నాట్ బీన్ వెరీ గుడ్ అండి. అంటే ఇండియాలో 400కు దగ్గరలో వికెట్ తీసుకున్నాడు అతడు, డోంట్ ఫర్గెట్ దట్. సేనా కంట్రీస్లో లాస్ట్ 25 మ్యాచెస్లో 70 వికెట్స్ మాత్రమే తీసుకున్నాడు, 71. అంటే అంత పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. బట్ ఇన్ ఆస్ట్రేలియా 10 మ్యాచెస్లో సమ్ 39+ వికెట్స్ ఉన్నాయి అతనికి, ఇట్స్ ఓకే, ప్రాబ్లం లేకుండా. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ర్యాంక్ టర్నర్స్ లాగా ఇండియాలో ఉన్నట్టు అలా అక్కడ వికెట్స్ ఉండవు. మేబీ మీకు ఇక్కడ టర్న్ ఉంటుంది అంటే సిడ్నీలో ఉండవచ్చు, ఆర్ లేకుంటే మీకు అడిలేడ్లో ఉండవచ్చు. బట్ పెర్త్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు, బ్రిస్బేన్లో మీకు ఆ కండిషన్స్ ఉండవు. సో మీకు మెల్బోర్న్లో ఎక్కువ స్పిన్ ఉండదు, మెల్బోర్న్లో పేస్ బౌలర్స్ రాణిస్తుంటారు. సో అటువంటి కండిషన్స్ ఉంటే కనుక ఇండియన్ స్పిన్నర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందన్న దానిపైన కూడా సిరీస్ యొక్క అది ఉంటుంది. సో పేసర్స్ విల్ హ్యావ్ దాన్ని ఏమంటారంటే మోర్ హెల్ప్ఫుల్ కండిషన్స్ దాని స్పిన్నర్స్ యాక్చువల్లీ. సో ప్లేయింగ్ 11కి వచ్చేసరికి టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అలా చూసుకుంటే మిడిల్ ఆర్డర్కి సంబంధించి ఎక్కువగా కంప్లైంట్స్ రైజ్ అవుతాయి. కరెక్ట్ మీరు అన్నట్టుగా. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మిడిల్ ఆర్డర్లో ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మణ్ ఒక్కసారి రిటైర్ అయిపోయిన తర్వాత ఆ ప్రాబ్లం మీకు అప్పటి నుంచి కూడా ఉంటుంది, చాలామందిని ట్రై చేస్తూ వచ్చారు. గంగూలీ, లక్ష్మణ్ లాంటి ప్లేయర్స్ రిటైర్ అయిన తర్వాత ఇండియా హ్యాస్ ఫేస్డ్ మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎదురవుతూ వచ్చాయి. కొంతవరకు రాహుల్, కొంతవరకు మిగతా వాళ్ళు, రిషబ్ పంత్ ముఖ్యంగా దాన్ని కొంచెం ఫిల్ చేస్తూ వచ్చాడు. బట్ మిడిల్ ఆర్డర్లో మీరు అన్నట్టుగా సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్ మ్యాచ్లో చక్కగా రాణించాడు, ఇంగ్లాండ్ తోటి కూడా పర్వాలేదు అనిపించుకున్నాడు. బట్ కన్సిస్టెన్సీ లేకపోవడంతో మీరు అన్నట్టుగా మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. సో ఇప్పుడు కేఎల్ రాహుల్ ఉండడంతో టీంలో ఐ థింక్ ఈ కెన్ ఫిల్ దట్ రోల్ అండి. ఎందుకంటే కేఎల్ రాహుల్ మీరు ఓపెనర్ నుండి మొదలు పెడితే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వరకు కూడా ఆడే కెపాసిటీ, లక్ష్మణ్ లాగా అతడు ఈ కెన్ ప్లే ఎనీ రోల్ యాక్చువల్లీ, ఆడుతూ ఉంటాడు అతను. సో అందుకనే అతన్ని ముందు కూడా పంపించారు పెర్త్లో ఇండియా టూర్ మ్యాచ్ ఆడడానికి. కేఎల్ రాహుల్ ప్లేస్లో సర్ఫరాజ్ వచ్చిన తర్వాత జస్ట్ అంటే ఇన్నింగ్స్ ఓకే, మిగిలిన దాంట్లో మొత్తం ఘోరంగా. ఒకటి ఏంటంటే సర్ఫరాజ్ ఆ ఫెయిల్యూర్ పక్కకు పెట్టి ఇట్స్ ఎ గుడ్ ప్లేయర్, అంటే బ్యాడ్ ప్లేయర్ అయితే కాదు. అండ్ అన్ఫార్చునేట్లీ అంటే ఎక్కడ క్రిటిసిజం మీరు మనం ఒక డిస్కషన్లో అనుకున్నాం కదా, గంభీర్ అతన్ని 8th పొజిషన్లో పంపాడు అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు పంపాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక లెఫ్ట్ హ్యాండెడ్ ఉన్నప్పుడు ఒక రైట్ హ్యాండెడ్ పంపడం, రైట్ హ్యాండెడ్ ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండెడ్ పంపితే బాగుంటుందని చెప్పి జడేజాను కొంచెం ఒక మ్యాచ్లో ముందుకు పంపాల్సి వచ్చింది. అంతే తప్పితే ఎందుకంటే శుభ్మన్ గిల్ ఆడుతున్నప్పుడు జడేజా ఉంటే బాగుంటుంది, ఒక రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఉంటుందని చెప్పి. బట్ మీరు అన్నట్టుగా ఒక పర్టిక్యులర్ ప్లేస్ కొంతమందికి ఉండాలంటే కష్టమే. ఇప్పుడు మీరు లక్ష్మణ్ చూడండి, లక్ష్మణ్ సెకండ్, థర్డ్ నుండి 4th, 5th వరకు కూడా ఆడాడు అసలు. కొంతమందికి కొన్ని ప్లేసెస్ ఉండవు. రియల్గా చెప్పాలంటే లక్ష్మణ్ కెన్ ఫిట్ యాజ్ ఓపెనర్గా కూడా ఆడాడు వన్డేలో అద్భుతంగా ఫిట్ అవుతాడు. బట్ లోవర్ ఆర్డర్లో ఆడాల్సి వచ్చింది. మీరు అంటే చాలామంది ఏమంటారంటే మరి అలా ద్రావిడ్ ఆడాడా, కోహ్లీ ఆడతాడా 5th డౌన్లోనే కూడా ఆడేటోళ్ళు ఉంటారు, క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు. రియల్గా చెప్పాలంటే మీరు అన్నట్టుగా ఒక ప్లేయర్కు ఒక రోల్ ఉండటంలో తప్పేం లేదు అసలు. దాంతో ఏమవుతుందంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అసలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా రోల్ సెకండ్ డౌన్ అంటే నేను దానికి ప్రిపేర్ అయి ఉంటాను, మెంటల్గా ప్రిపేర్ అయ్యేందుకు కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ ఇంటర్నేషనల్ క్రికెట్లో యూ హ్యావ్ టు బి రెడీ టు టేక్ ఎనీ పొజిషన్ అండి. దానికి మనం కంప్లైంట్ చేయకుండా దాన్ని కూడా స్వీకరించేది.